హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో నేను మీకు ప్యాకెట్ పాలతోటి అంటే బయట మనం డైరెక్ట్గా గేదెల దగ్గర నుంచి తీసుకున్న పాలు కాకుండా ప్యాకెట్ పాలతో కూడా మనం ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు చూపిస్తానండి. చాలా ఈజీగా అండ్ చాలా త్వరగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా మనం ఇక్కడ ప్యాకెట్ పాలు తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక చిన్న టిప్ కూడా మీతో షేర్ చేస్తానండి. మనం పాలు కాచుకునేటప్పుడు కింద అడుగంటుతూ ఉంటుంది కదా! సో అలా అడుగంటకుండా ఉండాలంటే కింద కొంచెం వాటర్ వేసుకున్నామంటే మనకు అడుగంటకుండా ఉంటుంది. సో ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నానండి. నందిని పాలు యూజ్ చేస్తున్నాను. నందిని పాలు అంటే ఇవి ఆవు పాలనమాట. సో మీరు నార్మల్ వేరే పాలు కూడా అంటే గేదె పాలు కూడా మీరు యూజ్ చేయొచ్చు. బట్ టోన్డ్ మిల్క్ మాత్రం తీసుకోకూడదండి. టోన్డ్ మిల్క్‌తో మనకు రాదనమాట. సో ఫుల్ క్రీమ్ పాలు మాత్రమే తీసుకోండి. సో ఫుల్ క్రీమ్ అంటే మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది ప్యాకెట్ అనేది. సో ఈ పాలతోనే మనకి మీగడ వస్తుంది. అలాగే మనము నెయ్యి కూడా తయారు చేసుకోవచ్చనమాట. సో ముందుగా మనం స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో పాలు నార్మల్‌గా ఎలా అయితే మనం కాచుకుంటామో అలా కాచుకోవాలండి. సో ఇలా పొంగొచ్చిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మంచిగా సిమ్‌లో పెట్టేసుకొని మరిగించుకొని, తరువాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారనివ్వాలి. సో బాగా చల్లారిన తర్వాత మనం వీటిల్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. సో ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా ప్రాబ్లమ్ అయితే లేదు. బట్ బాగా చల్లారిన తర్వాత మాత్రం మనం తీసుకోవాలనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఏంటంటే మంచిగా కొంచెం ఎక్కువగా వస్తుందండి మీగడంతా కూడా. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల మొత్తం బాగా మీగడగా ఫామ్ అయిపోయి చాలా మంచిగా వస్తుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా కూడా బానే ఉంటుంది. బట్ కొంచెం క్వాంటిటీ అనేది తక్కువ వస్తుందనమాట. సో ఇక్కడ నేను పైన మీగడంతా తీసేసి ఒక కంటైనర్‌లో వేసుకున్నానండి. ఇది మీరు స్టీల్‌దైనా తీసుకోవచ్చు. లేకపోతే ఎయిర్ టైట్ కంటైనర్ ఏదైనా సరే మీరు తీసుకోవచ్చనమాట. సో నా దగ్గర ప్రెజెంట్ ఇది ఎంప్టీగా ఉంది. సో నేను ఇది తీసుకున్నాను. ఇందులో మనము ఎవ్రీ డే స్టోర్ చేసుకోవచ్చండి. సో ఇక్కడేంటంటే మా పాప మీగడ తినదు. కాబట్టి నేనిలా అది వేస్ట్ చేయకుండా ఇలా చేసుకుంటున్నాననమాట. మీగడ తినేవాళ్ళుంటే డైరెక్ట్‌గా వాళ్ళకి పెట్టేయండి. సో ఇది ఏం పెద్ద ఫ్యాట్ ఉండదు. సో ఇక్కడ నేను ఒక 15 డేస్ కలెక్ట్ చేశానండి. నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను నార్మల్‌గా. సో మంచిగా మీగడ ఫామ్ అయిపోయిన తర్వాత తీసేస్తాను. సో ఇక్కడ నేను 15 డేస్‌ది కలెక్ట్ చేసి మీరు డైరెక్ట్‌గా మీరు మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేదండి. నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. సో ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. జస్ట్ 2 మినిట్స్‌లో మనకి వెన్న అనేది రెడీ అయిపోతుందనమాట. సో ఇక్కడ నేను మిక్సీ జార్‌లో మొత్తం వేసేసుకున్నానండి. వేసేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ దీన్ని గ్రైండ్ చేస్తున్నాను. సో మిక్సీ పట్టేసినామంటే మనకి వెన్న అనేది రెడీ అయిపోతుందనమాట. సో ఇక్కడ మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. సో ముందు ఇలా చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. సో చూస్తున్నారు కదా! ఇది కొంచెం ఫామ్ అవుతూ ఉంది. బట్ కొంచెం వాటర్ యాడ్ చేసామంటే ఇది ఈజీగా చాలా మంచిగా డివైడ్ అంటే వెన్నకి వెన్న ఈ పాలది ఏదైతే మనం వేసేటప్పుడు కొంచెమైనా పాలు మనకొస్తూ ఉంటాయి కదా! సో ఆ 2 కూడా సెపరేట్ అయిపోతుందనమాట. ఇక్కడ నేను కొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అండి. ఎక్కువ అవసరం లేదు. ఓవరాల్‌గా ఒక 3-4 మినిట్స్‌లోనే మనకి చాలా మంచిగా వెన్న రెడీ అయిపోతుంది. సో ఇది మనం 15 డేస్ కలెక్ట్ చేసుకున్నాం కదండీ! సో ఇక్కడ మనకి పాలేమన్నా ఉన్నా కూడా మొత్తం సెపరేట్ అయిపోతుందనమాట. సో కొంచెం మనకి అంటే నార్మల్‌గా అయితే నాకైతే రాలేదండి. సో ఒకవేళ స్మెల్ వస్తుంది అలా అనుకున్నప్పుడు దీన్ని 3, 4 సార్లుగా వాష్ చేయండి. సో నాకేం స్మెల్ అలా లేదు కాబట్టి నేను ఒక 2 టైమ్స్ దీన్ని వాష్ చేశాననమాట. సో కంటైనర్‌లో వాటర్ తీసుకొని ఆ వాటర్‌లో ఇది వేసేసాను. మనం గ్రైండ్ చేసుకుంది ఏదైతే ఉందో అది వేసేసాను. సో చూస్తున్నారు కదా అండి! ఇలాగ మనకి సెపరేట్ అయిపోతుందనమాట. సో జస్ట్ చాలా త్వరగా అయిపోతుందండి. జస్ట్ 2 మినిట్స్‌లో మనకి ఇది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ నేను వెన్నంతా కూడా తీసేసి ఇంకొక బౌల్‌లో వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ వేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఆహ్, పారవేస్తామనమాట. సో దీనివల్ల మనకేం యూజ్ ఉండదండి. సో మీరు ఇది నార్మల్ పాలే కాబట్టి మనం మజ్జిగన్న అయితే మీరు ఒకవేళ గార్డెన్ గనక మెయింటైన్ చేస్తుంటే వాటికి వేసుకోవచ్చు. బట్ ఇవి మజ్జిగ కాదు కాబట్టి నేనింకా ఇవి ఆహ్, బయట వేసేసానండి. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ తీసుకొని ఈ వాటర్‌లో మంచిగా మళ్ళీ వెన్నపూసని బాగా కడిగినట్టుగా కడగండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బెంగుళూరు కాబట్టి ఇక చల్లగానే ఉంది కాబట్టి ఇది మంచిగా మెల్ట్ అవ్వలేదండి. మన ఊరు సైడ్ అయితే ఇంతసేపు మనం ఇలా చేసామంటే అందులో మనం హ్యాండ్‌తోనే వాష్ చేస్తున్నాం కాబట్టి మన బాడీలో ఉన్న వేడికి అలాగే బయట టెంపరేచర్‌కి ఇది కొంచెం మెల్ట్ అయినట్టుగా వస్తుంది. అలా మెల్ట్ అయిపోయినా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ వాటర్‌తోనే జస్ట్ ఇలానే మీరు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. సో ఫ్రీజర్‌లో పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసిన తర్వాత మీకు
ఇది మళ్ళీ గట్టిగా ఫామ్ అయిపోతుందనమాట. సో, అప్పుడు మళ్ళీ మీరు మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. సో, మన సైడ్ అయితే అలా ఉంటుందండి. ఇక్కడ నార్మల్‌గా అలా ఏం లేదు. సో, నేనిక్కడ 2 సార్లు వాష్ చేసినా కూడా మంచిగానే ఉన్నిందనమాట. సో, ఇక్కడ నేను మళ్ళీ వేరే వాటర్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి వాష్ చేస్తున్నానండి. సో, ఇది 15 డేస్ నుంచి పాలల్లో నుంచి కలెక్ట్ చేసాం కాబట్టి కొంచెం పాల వాసన అలా వస్తుందనమాట. సో, మీది పాడైపోతది అనుకున్నప్పుడు మీరు వారానికి ఒకసారి గూడా ఇలా చేసుకోవచ్చు. సో, నాకు కొంచెం క్వాంటిటీనే కాబట్టి మీగడొచ్చేదే నేను ఒక హాఫ్ లీటర్ మాత్రమే బాయిల్ చేస్తున్నాను కాబట్టి నాకు తక్కువొస్తుంది కదండీ! అందుకని నేను 15 డేస్‌కి కలెక్ట్ చేసుకున్నాననమాట. సో, ఇలా మొత్తం వాష్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే మీరెప్పుడైనా సరే నెయ్యి కాచేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్‌లో కాచుకోవాలనమాట. సో, మంచిగా సువాసనతోటి మంచిగా వస్తుందండి. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇది మొత్తం మెల్ట్ అయిపోయిందనమాట. మెల్ట్ అయిపోయిన తర్వాత నేనింక సిమ్‌లో పెట్టేసానండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! నేనిక్కడే దగ్గరుండి దీన్ని కాస్తున్నాననమాట. సో, మనం కొంచెం మంట ఎక్కువ పెట్టినా కూడా ఇది పొంగిపోవడము, లేకపోతే త్వరగా మాడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో, నేనక్కడే ఉండి ఇది కాచుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా తమలపాకు గనక ఉంటే సో, ఈ స్టేజ్‌లో మీరు తమలపాకు వేశారంటే మీకు నెయ్యి చాలా మంచిగా అంటే స్మెల్ చాలా బాగొస్తుందండి. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇది యెల్లోగా ఉంది ఏంటి అనుకోవద్దు. సో, ఫస్ట్‌లో నాకు డౌట్ ఉండేది. ఎందుకు బటర్ కానీ, ఘీ కానీ యెల్లోగా ఉంటుంది బయట కొనేదనిపించింది. బట్ ఇది ఆవుదండి. సో, ఆవుదంటే మనకి యెల్లోగానే ఉంటుంది. సో, గేదెవైతే గనక వైట్‌గా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో, ఈ పాయింట్ టైంలో నేను కొంచెం వేరే వర్క్ మీదకి వెళ్ళిపోయాను. సో, లాస్ట్‌లో నేను షూట్ చేయలేకపోయానండి. సో, ఇదేంటంటే సిమ్‌లోనే పెట్టుకొని మనకి చిటపట సౌండ్ వస్తుందనమాట. మరీ ఎక్కువ సేపు ఉంచినా కూడా ఇది మాడిపోతుంది. మాడిపోకుండా కింద మీరు చూస్తున్నారు కదా! బ్రౌన్ కలర్‌లో ఉంది. సో, ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇంకా ఎక్కువైపోయిందంటే నెయ్యి మనకి ఎక్కువ కాగిపోయినట్టనమాట. సో, ఇలా మనకు కొంచెం లైట్‌గా బ్రౌన్‌గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అది చల్లారేసరికి ఇంకొంచెం డార్క్ బ్రౌన్‌గా వస్తుందండి. సో, ఇప్పుడు మనం తీసుకున్న దాన్ని ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో కానీ, లేకపోతే మనం ఘీ పాట్స్ ఉంటాయి కదా! సో, అందులో కానీ మనం వేసేసుకోవచ్చనమాట. సో, నేనైతే ఘీ పాట్‌లోకి సర్వ్ చేసుకుంటున్నాను ప్రస్తుతానికి. సో, ఇది మనకి గెసి అంటారండి మా ఊరు సైడ్ అయితే గనక. ఇవైతే పెద్దవాళ్ళైతే తింటారు. బట్ నాకు అలవాటు లేదు కాబట్టి నేనింక అది పడేస్తున్నాను. బట్ అది చాలా టేస్టీగా ఉంటుందంట. చాలామంది తింటారండి. సో, దాని తర్వాత నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను. చాలా బావుంటుందండి. మనకు పాడవదు. ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. అలాగే చాలా త్వరగా అయిపోతుందనమాట. సో, చూసారు కదా! మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.